హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వీ ఎలక్ట్రానిక్స్. ఈ రోజు మన దగ్గర ఈ ఎంఐ 50 ఇంచెస్ టీవీ అయితే ఉంది. దీని మోడల్ నెంబర్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ టీవీలో ఏం ప్రాబ్లం అని చూసుకోవడానికి టీవీని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. దీని బ్యాక్ కవర్ రెండు సపరేట్ పార్ట్స్గా అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయింది. టీవీ లోపల మనకి మదర్ బోర్డ్ ఇలా చూడడానికి అయితే దొరుకుతుంది. యాక్చువల్ ఈ టీవీలో చెక్ చేసినట్లయితే నాకు బ్యాక్ లైట్ ఇష్యూ అయితే దొరికింది. బ్యాక్ లైట్ రీప్లేస్ చేయడానికి నేను ఇక్కడ టీవీని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎంఐ టీవీ. దీంట్లో CHOT అనే ఒక చైనీస్ బ్రాండ్ డిస్ప్లేని అయితే యూస్ చేశారు. సో నేను ఇక్కడ డిస్ప్లేని చాలా కేర్ఫుల్గా అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. డిస్ప్లే చాలా థిన్గా ఉండే పార్ట్ కాబట్టి చాలా కేర్ఫుల్గా దీన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ లైట్ యూనిట్ మనకి ఇలా చూడడానికి దొరుకుతుంది. ఇందులో ఫస్ట్ బ్యాక్ లైట్ స్ట్రిప్ అయితే 100% ఓకే ఉంది. ఈ స్ట్రిప్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సెకండ్ స్ట్రిప్ చూసుకోగానే సెకండ్ స్ట్రిప్ కూడా మనకి 100% బాగానే ఉంది. సెకండ్ స్ట్రిప్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. థర్డ్ స్ట్రిప్ చూసుకున్నట్లయితే థర్డ్ స్ట్రిప్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ స్ట్రిప్ కూడా 100% ఓకే ఉంది. ఫోర్త్ స్ట్రిప్ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా ఆన్ అవ్వట్లేదు. ఇందులో ఒక సైడ్ ఆఫ్ LED స్ట్రిప్ చూసుకున్నట్లయితే ఆన్ అవుతా ఉంది. ఆఫ్ LED స్ట్రిప్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒకే ఒక ఎల్ఈడీలో నాకు ప్రాబ్లం అయితే దొరికింది. ఈ కంప్లీట్ స్ట్రిప్లో ఒక LED తప్ప మిగతా అన్ని LEDలు బాగానే వస్తూ ఉంది. ఈ ఒక ఎల్ఈడీలో ఏం ప్రాబ్లం అని చూసుకోవడానికి నేను ఇక్కడ లెన్స్ని ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. లెన్స్ ఇది చాలా హార్డ్ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా దీన్ని ఓపెన్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ లెన్స్ ఓపెన్ చేసుకుంటున్నాను. లెన్స్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ LED బర్న్ అయ్యేది క్లియర్గా అయితే తెలుస్తూ ఉంది. ఇలా LEDs ఏదైనా బర్న్ అయింది అంటే మనం ఆ ఒక LED లేక ఆ స్ట్రిప్ మొత్తం చేంజ్ చేస్తే మనకి 100% టీవీ అయితే రెడీ కాదు. ఎందుకంటే మిగతా 3 స్ట్రిప్లో LEDs కూడా వీక్ అయింటుంది. సో దానివల్ల ఒక్కసారి బ్యాక్ లైట్ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మొత్తం అన్ని స్ట్రిప్లు ఒకేసారి మార్చినట్లయితే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఆ ఒక స్ట్రిప్ చేంజ్ చేసినట్లయితే మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1 మంత్ అయితే నడుస్తుంది. మళ్ళీ మిగతా 3 స్ట్రిప్లో ఏదైనా ఒక్క దాంట్లో ఒక LED అయితే పోతుంది. ఇదంతా 100% షూర్. ఎందుకంటే మిగతా 3 స్ట్రిప్లు వీక్ అయింటుంది. ఏ స్ట్రిప్ పాడైందో ఆ స్ట్రిప్తో పాటు మిగతా అన్ని స్ట్రిప్లు సేమ్ ఏజ్ గ్రూప్ అయితే అయింటుంది. సేమ్ లైఫ్ టైం అయితే రన్ అయింటుంది. సో దానికోసం అన్నిటికీ ఒకే ఏజ్ అయింటుంది. దాంట్లో ఏదో ఒకటి ఫస్ట్ అయితే బర్న్ అయింటుంది. అలాగే మిగతా LEDలు కూడా బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల మనం ఏం చేస్తామంటే మొత్తం అన్ని LEDలు ఒకేసారి మార్చేస్తాం. అన్ని LEDలు ఒకేసారి మార్చిన తర్వాత మనకి బ్యాక్ లైట్ యూనిట్ అనేది ఇలా చూడడానికి అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు మన టీవీ 100% ఓకే అయితే అయ్యింది. ఇలా చేసినట్లయితే మినిమం ఎంత ఎక్కువ యూజేజ్ చేసినా కూడా కంపల్సరీ 2 నుంచి 3 ఇయర్స్ అయితే బాగానే నడుస్తాయి. ఇది వచ్చేసి టీవీ రిఫ్లెక్టర్ షీట్స్ అయింటుంది. దీన్ని చాలా కేర్ఫుల్గా అయితే వేసుకోవాలి. ఏదైనా స్క్రాచెస్ కానీ లేదా చిన్న బ్లాక్ మార్క్స్ కానీ ఏదైనా పడిందంటే మనకి టీవీలో రిఫ్లెక్షన్ కూడా అంతే బ్యాడ్గా అయితే వస్తుంది. షీట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి టీవీని ఆన్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో రిఫ్లెక్షన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనకి ఇక్కడే తెలిసిపోతుంది. మళ్ళీ డిస్ప్లే వేసిన తర్వాత మనకి అది ప్రాబ్లం అక్కడ తెలియకూడదు అనేది అయితే ఫస్ట్ ఇక్కడే చెక్ చేసుకున్నట్లయితే రిఫ్లెక్షన్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఫైనలైజ్ చేసి డిస్ప్లేని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. డిస్ప్లే వచ్చేసి చాలా థిన్గా ఉండే కారణంగా చాలా పల్సాగా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన టీవీ అయితే 100% ఓకే అయింది. నేను ఇక్కడ టీవీని ఆన్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను.
చూసారు కదా, ఇదైంది ఈరోజు వీడియో. ఇలాంటిదే మరిన్ని టీవీ రిపేర్ గురించి నేను స్పెసిఫిక్గా నోటీస్ చేసిన టీవీస్లో ఎక్కువ ప్రాబ్లం వచ్చే మోడల్స్ని నేను మీకైతే చూపిస్తా ఉన్నాను. మీ ఇంట్లో ఏదైనా ఇదే సేమ్ మోడల్ టీవీ ఉందేమో ఒకసారి చూసుకోండి. అందులో మేజర్గా ప్రాబ్లం వచ్చేది బ్యాక్ లైట్ ఇష్యూస్ అయ్యింటుంది, వేరే ఇంకేం ప్రాబ్లం ఉండలేదు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటిదే మరిన్ని టీవీ రిపేర్ గురించి వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మీరు టెక్నీషియన్ అయితే కనుక ఈ మోడల్ టీవీ మీ దగ్గరకు వచ్చిందైతే టీవీని ఓపెన్ చేయకుండానే మీరు దీని లోపల ఉన్న పార్ట్స్ మళ్ళీ బ్యాక్ లైట్ డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. సో అది మీకు హెల్ప్ అవుతుంది అని చెప్తూ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంతటి వరకు టేక్ కేర్, బై.